ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎవరైతే మన బైక్లో లేడీస్ ఎక్కిర్రంటే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి వాళ్ళ కోసం ఫ్రీ రైడ్. బాయ్స్కి అయితే కాదు, ఓన్లీ గర్ల్స్కే. సో ఆ పుణ్యం మనం కూడా కట్టుకుందాం. టెంపుల్కి వెళ్తారు కదా, టెంపుల్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఏడికైనా సరే ఈరోజు మాత్రం ఫ్రీ రైడ్ గర్ల్స్కి. ఓకేనా? యాక్చువల్లీ ఈరోజు ఫ్రీ రైడ్ చేస్తున్నా మేడం, మహాశివరాత్రి కదా. అమౌంట్ వద్దు యాక్చువల్లీ ఫస్ట్ టైం చేస్తున్నా శివరాత్రి అని చెప్పి ఫ్రీ రైడ్ ఓన్లీ లేడీస్కే చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ మహాశివరాత్రి. ఓకే మేడం. కెప్టెన్ హ్యాపీ మహాశివరాత్రి. సో గాయస్, మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. చలో ఇక ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన, రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అనుకో మన ఈవినింగ్ టైంలో ర్యాపిడ్ ఆన్ చేయడము, మరి ఎట్లుంటుంది ఏం కాదో నాకే తెలియదు. ఓకే చూద్దాం మళ్ళీ సిచ్యువేషన్ ఎట్లుంటుంది. మార్నింగే స్టార్ట్ చేయడం అనుకున్నా రైడ్, బట్ కొంచెం బయటకు వెళ్ళినా, సో అందుకోసమే మార్నింగ్ స్టార్ట్ చేయలే. సరే చూద్దాం, ఈవినింగ్ కూడా మనం ఎప్పుడు కొట్టలేం కదా, ఈసారైనా చూద్దాము ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి ఆన్ చేసిన. ఇప్పటికైతే రైడ్ అయితే పడలేదు, రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటంటే మదినగూడ సైడ్ ఉన్న రైడ్ పోవడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. నాకు తెలిసి అయితే పబ్లిక్ ఉండదు అనుకుంటా, ఎందుకంటే అందరు ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తారు ఈవినింగ్ టైంలో. కాబట్టి నాకు తెలిసి అయితే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళే రైడ్ కొడతాను అనుకుంటా. నార్మల్గా ఇట్లా ఆఫీస్లో హాలిడే కాబట్టి టోటల్గా కష్టం. ఓకే, నాకు తెలిసి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎవరైతే మన బైక్లో లేడీస్ ఎక్కిర్రంటే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి వాళ్ళ కోసం ఫ్రీ రైడ్. బాయ్స్కి అయితే కాదు, ఓన్లీ గర్ల్స్కే. సో ఆ పుణ్యం మనం కూడా కట్టుకుందాం. టెంపుల్కి వెళ్తారు కదా, టెంపుల్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఏడికైనా సరే ఈరోజు మాత్రం ఫ్రీ రైడ్ గర్ల్స్కి. ఓకేనా? చలో ఇక చూద్దాం. మళ్ళీ మన లక్ ఉండి గర్ల్స్ పడితే ఫ్రీగా డ్రాప్ చేసేద్దాం, బాయ్స్ పడితే అమౌంట్ తీసుకుందాం. ఈరోజు స్పెషల్ ఆఫర్ అన్నమాట మన మహాశివరాత్రి రోజు ఆడపిల్లలకి. ఓకేనా? దీన్ని కూడా తప్పట్టకుండా స్వామి, ఏదో నాకు ఇట్లా చేయాలనిపించింది కాబట్టి ఈరోజు ఇట్లా అనుకుంటున్నా. సో దీన్ని కూడా తప్పుగా అనుకొని ఏదో వ్యూవర్షిప్ కోసము అట్లా థింక్ చేయకుండా నాకు అనిపించింది. నేను ఎప్పుడు ఇట్లా ఫ్రీ రైడ్లు కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు పెట్టలేను. సో ఫస్ట్ టైం మహాశివరాత్రి రోజు నాకు అట్లా అనిపించింది. సో ఇట్లా చేయాలనుకుంటున్నా. దీన్ని కూడా మీరు తప్పుగా అనుకొని తప్పు కామెంట్ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది తప్పు నా కొడులు ఉంటాడు. సో వాళ్ళకి అనుకోండి ఇక ఇది. ఓకే, మదినగూడలో అయితే రైట్ పడలేదు, మెల్లగా అట్లా మియాపూర్ సైడ్ పోతా, అట్లనే ఒక 200 రూపీస్ పెట్రోల్ ఒప్పించుకుందాము. సో ఈ నియర్ బై అయితే రైట్లు అయితే పడుతుంది. అట్లనే పబ్లిక్ కూడా ఎవరు కనిపిస్తారు రోడ్ల మీద. మియాపూర్ దగ్గరకు పోతే టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గర నుంచి నియర్ బై కూడా డ్రాప్ లొకేషన్ వస్తే పెళ్ళాక నుంచి పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే మన ఫ్యూయల్ పోసుకుందాం. ఓకే, సో కాక ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది CH బావన్ అంట. ఒకసారి పోయి పికప్ చేసుకుందాము. చలో, నాకు తెలిసి ఇది పార్సల్ అనుకుంటున్నా, పార్సల్ లెక్క కనిపించింది. ఓకే, ఎనీవేస్ చూద్దాం. కస్టమర్ అయితే ఫ్రీ రైడ్ తీసుకుందాం, లేదు అంటే ఇక ఏం చేయలేం కదా. ఓకే, అమౌంట్ చూపించింది, అందుకోసమే పార్సల్ ఏమో అనుకుంటున్నా. నార్మల్గా ట్యాక్స్కి అయితే ఏంది మనకు చూపేది అట్లా. సో పోయి పికప్ చేసుకుందాం. ఈ గల్లీలో మాకు తెలిసిన ఉంటారు కాక, కనిపిస్తే బాగుంటుంది, కానీ మ్యాక్సిమం కనిపిస్తే బాగుంటుంది. ఇదేంది కాక, లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసింది. ఒరేయావా, అరే లొకేషన్కి వచ్చినా క్యాన్సిల్ చేసింది. చట్, బ్యాడ్ లక్. క్యాన్సిలేషన్ అమౌంట్ 5 రూపీస్. వెరీ బ్యాడ్ కాక, సో సాడ్. వీడి కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంది బై సాబ్. నేను ఏదో ఎక్స్పెక్టేషన్, పార్సలే క్యాన్సిల్ చేసింది. ఎత్తుకపోయింది మనోడు. సర్లే, రైడ్ పడంగానే పికప్ చేసుకుందాం మళ్ళీ. కాక ఓ రైడ్ వచ్చింది 2 కిలోమీటర్స్. చలో పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. కస్టమర్ గినే ఉన్నారు. 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్.
అమ్మాయి కాక ర్యాపిడో మేడం. పూజిత పూజిత అని ఉంది. నేను చేంజ్ చేశాను మేడం. 00 కూర్చోండి. ఓకేనా? సో కాక మహాశివరాత్రి రోజు ఫ్రీ రైడ్ మేడంకే లక్కీ గర్ల్. చలో పై డ్రాప్ చేసేద్దాం. యాక్చువల్లీ ఈరోజు ఫ్రీ రైడ్ చేస్తున్నా మేడం, మహాశివరాత్రి కదా. అమౌంట్ వద్దు యాక్చువల్లీ ఫస్ట్ టైం చేస్తున్నా శివరాత్రి అని చెప్పి ఫ్రీ రైడ్ ఓన్లీ లేడీస్కే చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ మహాశివరాత్రి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో కాక ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. మన అదృష్టం అట్లుంటుందిరా, అట్లుంటుంది. ఏం చేస్తాం చెప్పు. ఫస్ట్ మనం అనుకున్న మేడమే వచ్చింది, అంటే లైక్ మేడం అంటే ఫ్రీ రైడ్ అనమాట. సో మెయిన్ రోడ్ సైడ్ వెళ్ళిపోదాం. కాక సెకండ్ రైడ్ వచ్చింది. కస్టమర్ చెప్పిన 2 minutes అని చెప్పేసి వెయిట్ చేస్తారు. పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోదాం. ఓకే. ఐ థింక్ సెకండ్ రైడ్ రూట్ అమ్మాయి. మేడమే. ర్యాపిడో మేడం. 1 second. 96 కూర్చో. స్టేట్ వెళ్తుందా మేడం? ఇటు వెళ్ళొచ్చా? మళ్ళీ మేడం యాక్చువల్లీ ఈరోజు ఫ్రీ రైడ్ చేస్తున్నాను, శివరాత్రి రోజు కదా. సో ఫ్రీ రైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. అమౌంట్ ఏమొద్దులే. హ్యాపీ శివరాత్రి మేడం. థ్యాంక్ యూ. సో గైస్ సెకండ్ రైడ్ రూట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇంకో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. సెకండ్ రైడ్ రూట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇంకో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. ఏఎంబీ మాల్ దగ్గర ఉన్నామంటే ఏఎంబీ మాల్ దగ్గర రైడ్ పడతాయి కాక ఈజీగా. సో ఏఎంబీ మాల్ దగ్గర పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. వెయిట్ బ్రో. ఇక్కడ ముంగట యూటర్న్ ఉంటుంది, ముంగట యూటర్న్ తీసుకొని మెల్లికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంది కానీ మళ్ళీ రాంగ్ రూట్ పోయినామంటే కుక్కట్పల్లికి వచ్చింది కాక. బ్యాడ్ లక్ అయితే అయ్యి నాకుదాం. అయితే రైడ్లు పడుతున్నాయి. అయితే కాక పైన యాక్సెప్ట్ చేస్తున్నా 1.6 kilometers. సో విక్రమ్, అరే కాక పేరు వస్తుంది కాక, విక్రమ్ అంట. పోయి పికప్ చేసుకుందాం. 1.4 kilometer పికప్. చలో వెళ్ళిపోదాం. ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ర్యాపిడో చేస్తున్నా కదా, కొంచెం చల్లగా ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. నేను ఎప్పుడు రాలేను, ఎప్పుడు వచ్చి ఇట్లా నైట్ టైంలో ర్యాపిడో చేయలేను. ఇదే ఫస్ట్ టైము. సో అంటే నాకు ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. సో ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి. అండ్ చాలామందికి చెప్పేది ఏంటంటే కొంచెం చూసి చేయండి. నైట్ టైం చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. 10 అయిపోయిందంటే చాలు, మీరైతే రైడ్లు అయితే చేయకండి. సో రిస్క్ ఉంటుంది అన్నమాట. కొన్ని ఏరియాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమన్నా ఫోను, బైక్, అమౌంట్ లాక్కుంటారు, దొంగలు ఉంటారు. కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. అండ్ అందుకోసం మనకు ఒక వీడియో అయితే తీసిన దొంగలు ఇట్లా చేస్తారు అని చెప్పేసి. సో నా సజెషన్ ఏంటంటే నైట్ టైంలో మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలు పొద్దున్న నుంచి కష్టపడుతుర్రు, నైట్ 10 గంటలకు ఇంటికి రెస్ట్ తీసుకుంటే అయిపోతాయి కదా. ఎందుకు అంత తిప్పలు పడి చేయడం ఎందుకు చెప్పి నైట్ టైంలో. సో కంపెనీ నుంచి కూడా చెయ్యు అని చెప్పి ప్రెజర్ ఏమి ఉండదు. బట్ సర్జిస్తాము, మీ ఇష్టం, చేసుకోండి లేకపోతే లేదు అన్నట్లు ఉంటుంది కంపెనీ కూడా. ఇది చెప్తే ర్యాపిడోకి ప్రమోషన్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటారు. బట్ మన గురించి సేఫ్టీ చెప్పినా తప్పుగానే ఉంటారు కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు. కొంచెం చూస్ అయితే చేసుకోండి కాక నైట్ టైంలో. నా సజెషన్ అయితే వద్దు అనుకుంటున్నాను అంతే. నేను ఎప్పుడు 8-9కు వెళ్ళిపోతా, నేను ఎక్కువసేపు ఉన్నాను. అండ్ లాంగ్ రైడ్లు కూడా పికప్ చేసుకోండి నైట్ టైంలో కదా. విక్రమ్ సార్ నంబర్ ఏ ఓటీపీ 6886 बाइक नंबर ही चेंज हो गए भैया.
ఓ మై గుడ్నెస్. వెళ్ళే వాళ్ళ కాక లోడ్ ఎక్కువైపోయింది బండికి. సో మెల్లగా వెళ్ళిపోవాలి. సార్ వెయిట్ నా వెయిట్ గట్టింది బండికి. ఆల్మోస్ట్ సార్ 130+ ఉండొచ్చు. 90 2 क्विंटल मेरा गाड़ी आराम से जाओ गाड़ी का. ట్రాఫిక్ ఉంది కాక ఇక్కడ ఇప్పుడు టెంపుల్ ఉంది, శివుని టెంపుల్. సో అందుకోసమే ఫుల్ ట్రాఫిక్ ఉంది. 1.2 కిలోమీటర్స్కి 8 minutes చూపిస్తుంది. బట్ అది 8 minutes ఎంత అయితే తెలియదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడు మొత్తం. ఇగో ఎంత ఎర్రగా చూసిరా. టెంపుల్ ఉంది ఒకటి. సో అందుకోసమే ఇంత పబ్లిక్. చూసుకొని పోవాలి మెల్లిగా. దీనికి ఆల్టర్నేట్గా వేరే రూట్ కూడా లేదు. అందుకోసమే మళ్ళీ రూట్ పోతుంటాం కానీ మళ్ళీ దూరం అవుతుంది. సో అట్లా అని చెప్పేసి మెల్లిమెల్లిగా పోవాలి, మెల్లిమెల్లిగా. కాకపోతే అరే ఇక్కడ ఉందరా టెంపుల్, అందుకోసమే ఇక్కడ టర్నింగ్లోనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఒకటి దగ్గరికి వస్తారు కదా, అందుకోసమే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇప్పుడు బయటపడ్డాం కాక ట్రాఫిక్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా పబ్లిక్ ఎక్కువ చూసారు ఆ ఏరియాలో. అంటే టెంపుల్ దగ్గరనే మెయిన్ రోడ్ అయిపోయింది. అది కొంచెం విశాలమైన ప్లేస్లో టెంపుల్ ఉంటే బా మస్తు ఉంటుంది. ఇంతమంది జనాలు వస్తే మంచిగా అనిపిస్తుంది టెంపుల్. 49 సార్. థ్యాంక్ యూ సార్. కాక ఇందాక 2 రైడ్లు అమ్మాయిలను ఎక్కించుకొని డ్రాప్ చేసినా కదా, తర్వాత ఇంకొక రైడ్ వచ్చింది. సో కస్టమర్ లొకేషన్కి వెళ్ళే లోపే క్యాన్సిల్ అయిపోయింది. ఒకటి వచ్చి ఫస్ట్ రైడే డైరెక్ట్ క్యాన్సిల్ చేసేసింది కస్టమరు. సో అంటే ఇప్పుడు ఒక కస్టమర్ని డ్రాప్ చేసిన 48 కిలోమీటర్ రైడ్ వచ్చిందా. ఓటీపీ 3173. డ్రైవింగ్ చేసుడు నైట్ టైంలో ఇబ్బంది కాక నిజంగా. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అనిపిస్తున్నది. దాంతోపాటు ఎక్కడి నుంచి ఎవడొచ్చాడో తెలుస్తుంది. దన్న ముంగడొచ్చి బ్రేకులు కొడుతున్నారు, భయం అవుతున్నారు. డేలో ఎట్లుంటుంది అంటే అర్థమైపోతుంది ఎవరు వస్తారు ఏం కథ అని చెప్పి. చీకట్లో కదా, ఈ మిర్రర్లో చూసినా కానీ మన లైట్ ఎలిక్కి అసలు కనిపిస్తలే ఎవరు ఎక్కడి నుంచి వస్తారు అని కూడా సరిగ్గా కనిపిస్తలే. కొంచెం డేంజరే నైట్ టైంలో. బట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని 10 వరకు చేయండి, ఎక్కువ రిస్క్ తీసుకోకండి. $123 బ్రో.
కాకా 5th రైడ్ వచ్చి నిజాంపేట్ నుంచి మన మెయిన్ రోడ్కి అయితే వచ్చింది. జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. సో చలో, ఎంత 800 మీటర్స్ వస్తుంది పికప్ లొకేషన్, వెళ్ళిపోతాం. ఇక్కడ శివుని టెంపుల్ ఉంది కాక, శివాలయము. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది కాక. ఈరోజు మాత్రం జాగారం మస్తు మంది చేసి ఉండొచ్చు కాక. ఓ మై గాడ్, పిల్లనమ్మ ఒక్క నిమిషం బ్రో, నేను వెళ్ళిపోతా. సరే, కస్టమర్ కొంతమంది అర్థం చేసుకుంటే కొంతమంది అర్థం చేసుకోరు కాక. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ ఏడబడితే ఆడ రోడ్లు బ్లాక్ ఉంటాయి కదా. సో అట్లా అని చెప్పేసి కొంతమంది క్యాన్సిల్ చేయకుండా ఉంటారు. ఇంకొంతమంది అయితే ఇంటికి నియర్ బై ఉన్నా కానీ క్యాన్సిల్ చేస్తారు. అట్లా ఉంటారు కొంతమంది కస్టమర్లు. అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోరు. సమాజం అలా ఉందిరా. కస్టమర్ ఇతనే అనుకుంటా. భయ్యా 1735 టెంపుల్కి వచ్చింది కాక. 27 భయ్యా, థ్యాంక్ యూ. టైం వచ్చి 7-8 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చి 288 రూపీస్ అయింది. ఇంకా రైడ్ పడతలేదు. ఇప్పుడు నిజాంపేట్లో ఇంతకుముందు రైడు మెయిన్ రోడ్ అనుకున్నా, మెయిన్ రోడ్ కాదు, నిజాంపేట్ నుంచి నిజాంపేట్ విలేజ్కి వచ్చింది అన్నమాట. సో ఇక్కడ నుంచి ఖాళీగా పోతున్నా. ఒక రైడు హైవే ఒక రైడు మనకి మెయిన్ రోడ్ సైడ్ వచ్చిందంటే సెట్ అనుకో. ఇట్లా పోతే దొరికిపోదామా. ఇక్కడ టెంపుల్ ఉంటుంది కాక, టెంపుల్ దగ్గర ట్రాఫిక్ ఉందంటే అంతే సంగతిగా. సో చూసుకొని పోవాలి కాక. ఇంతకుముందు రామోజీ ఫిలిమ్స్ రైడ్ వచ్చింది 54 కిలోమీటర్స్. క్యాన్సిల్ చేసుకున్నా. మనకి ఎందుకు అంత దూరం ఈరోజు. మార్నింగ్ టైంలో పడితే వెళ్ళిపోవచ్చు, నైట్ టైంలో పడితే అంతే సంగతిగా. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ రావాలంటే హైటెక్ సిటీ వచ్చింది కాక. హైటెక్ సిటీ పికప్ చేసుకుందాం. అరే బ్యాక్ సైడ్ ఉంది రో, కస్టమర్ లొకేషన్ బ్యాక్ సైడే ఉంది. సో మనకు నైట్ టైంలో అంత లాంగ్ వద్దు, ఓన్లీ చిన్న రైడ్లు. హైటెక్ సిటీ, కొండాపూరు, మాదాపూరు, జూబ్లీ హిల్స్, నియర్ బై. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు నైట్ టైంలో. ఏమన్నా కానీ కాక నైట్ టైంలో చేస్తే మజానే వేరుంది చూడు. ఏదో ఫీల్ వస్తున్నది కానీ అట్లనే భయం పుట్టున్నది. ఎట్లా అంటే ఆపోజిట్ ఎట్లా వెహికల్స్ వస్తున్నా అర్థమవుతలేదు. ఈ మిర్రర్స్లో చూసుకుంటేనేమో మనకే ఫోకస్ కొడుతున్నది. సో అంటే ఈ టైంలో చేస్తే కూడా ట్రాఫిక్ ఏం అనిపిస్తలేదు కానీ ఏదో ఫీల్ అనిపిస్తుంది. గట్టిగా చేసుకుంటే. మనదంతా అడ్వెంచరే. పికప్ లొకేషన్ మొత్తం అడ్వెంచర్. నైట్ టైంలో మొత్తం అడ్వెంచర్ ఇట్లుండాలి. జరు ఫోన్ తర్వాత మాట్లాడు కాక. చూసిరా అడ్వెంచర్లో అయినా బొంగు లేదు. ఇక్కడ పక్కన షార్ట్ కట్ రోడ్ ఉన్నది, అందుకోసం ఇట్లా వచ్చిన. అట్లా పోతేనేమో 800 చూపించింది, ఇట్లా చూస్తేనేమో 300 మీటర్స్. జస్ట్ 500 మీటర్ కోసం ఇట్లా వచ్చిన అన్నమాట. సో నియర్ బై కస్టమర్ దగ్గరనే ఉన్నా అనుకో, పికప్ చేసుకుందాం పోయి. అవునా, ఎక్కడ పికప్ లొకేషన్? అక్కడి నుంచి ఇక్కడ రావాలా? సరే మేడం. సో కాక బ్యాడ్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ కస్టమరు ఎక్కడైతే డ్రాప్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ రావాలంట. కానీ బుక్ చేసుకుంది ఏంటంటే ఇక్కడ నుంచి బుక్ చేసుకుంది. షట్ వచ్చి కూడా వేస్టే కదా కాక. మనం ఎంత దూరం అడ్వెంచర్ అని వచ్చినాము, అడ్వెంచర్ అయింది. ఇక్కడ పెద్ద బొక్క కాదు, పెద్ద బొక్క. డే టైంలో పడితే ఏం కాదు కానీ నైట్ టైంలో పడితే కొంచెం ఇబ్బంది అబ్బా. కొంచెం చూసుకొని చేయండి రైడర్లకి ఇట్లాంటి. ఎందుకంటే నైట్ టైంలో కదా, కొన్ని దగ్గర స్పీడ్ వస్తారు, చీకట్లో కదా. కొంచెం అర్థం చేసుకొని మీరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకొని బుక్ చేసుకోండి, ఓకేనా?
నేను ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకున్నా, ఇది ఇస్తే మంచిగా 100 రూపాయలు వస్తాయి అనుకున్నా, కానీ గోవింద గోవింద. రిటర్న్ టు అడ్వెంచర్ మళ్ళీ అడ్వెంచర్ నుంచి వెళ్తున్నా. క్యాన్సిల్ చేసుకోలే ఇంకా మేడం, ఏమే క్యాన్సిల్ చేసుకోకపోతే నాకు ఇబ్బంది మేడం. ఇప్పుడు చేసుకుంది. యాక్చువల్లీ శివరాత్రి రోజు ఫ్రీ రైడ్ చేస్తున్నాం మ్యామ్. ఫ్రీ రైడే క్యాజువల్గా నార్మల్గా నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈరోజు ఫ్రీ రైడ్ చేస్తామని చెప్పేసి అనుకున్నా. థ్యాంక్ యూ మ్యామ్. కాక మియాపూర్కు రైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు పోయి కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఇచ్చేసి అట్లా ఇంటికి వెళ్ళిపోతాం ఇక. కాక ర్యాపిడో అయితే ఆఫ్ చేసినా, మెల్లగా ఇంటికి పోతున్నా. సో మళ్ళీ రేపు స్టార్ట్ చేయాలి కదా, అందుకోసమే ఎందుకులే అంత రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఆఫ్ చేసి ఇంటికి వెళ్తున్నా. సో పర్లేదు కాక, మంచిగా అనిపించింది. ఓకేనా, ఇంటికి వెళ్తారు మాట్లాడదాం. కాక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో నార్మల్గా మంచిగా అనిపించింది, బట్ ఎక్కువ నైట్లో చేస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాక. ఎందుకంటే ఆ ట్రాఫిక్, దాంతోపాటు మనకి హెల్మెట్కి గ్లాస్ వేసుకుంటాం కదా, దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. సో పర్లే, బట్ నైట్ టైం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త అయితే ఉండండి, హెల్మెట్ యూజ్ చేయండి. దాంతోపాటు కొంచెం మిర్రర్స్ అయితే చూడండి, ఎందుకంటే ఎక్కడి నుంచి ఓడొచ్చాడో తెలుస్తలేదు. సో ఈరోజు అనుకున్నట్లు ఫ్రీ రైడ్ ఎక్కువ చేద్దాం అనుకున్నా. బట్ మొత్తం 5 మెంబర్స్లో ముగ్గురిని పికప్ చేసుకున్న గర్ల్స్ని. మిగతా ఇద్దరు, ఒకళ్ళేమో లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసారు, అది పార్సల్. ఇంకొకళ్ళు అయితే డైరెక్ట్ వెళ్దాము అనుకునే లోపు క్యాన్సిల్ చేసేసారు. సో ఇంకా మొత్తం 6 రైడ్ చేసిన అనుకుంటా. 6 రైడ్కి మనకి ఎంత 350 రూపీస్ అమౌంట్ అయింది. అందులో 3 కస్టమర్స్ లేడీసే కాబట్టి ఫ్రీ రైడ్ అయింది. సో ఈరోజు శివరాత్రి రోజు ఫ్రీ రైడ్స్ అయితే చేసిన. ఐఎమ్ సో హ్యాపీ, అంటే నా సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏమని అనుకోగలరు అబ్బాయి, ఫస్ట్ అమ్మాయిలు రైడ్లు వచ్చినాయి కదా, వీడికి కావాల్సిన చేసిన అనుకొని. అంతేం లేదు కాక, ఫస్ట్ 2 రైడ్లకి అమ్మాయిల పేర్లే రాలేవు. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిల పేరు వచ్చింది. తర్వాత అయింది ఇంకొక రైడ్, అంటే క్యాన్సిల్ చేసి చూసినావా, దానికి కస్టమర్ పికప్ చేసుకుందామని వెళ్దాం చూసినావా, అప్పుడు కస్టమర్ నేమ్ వచ్చింది. అంతకుముందు ఏడ రాలేదు. సో ఓకే, శివరాత్రి రోజు నేను అనుకున్నది రీచ్ అయింది అనుకుంటా, అంటే ఫ్రీ రైడ్ చేశాను కదా. సో కాక ఇది ఈరోజు వీడియోని అసలు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటే దాని సరిగా అఫీషియల్ శాండీ 1701. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఓకే, బాయ్.